నమస్కారం క్రికెటర్ మాన్లారా. ఐపీఎల్ 2026 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్లో ఒక ఆటగాడు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు. గతంలో విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్లు ఈ అవార్డు గెలిచారు. ఈ వీడియోలో గత ఐపీఎల్ ప్రదర్శనలు, స్ట్రైక్ రేట్ మరియు ప్రస్తుత ఫామ్ ఆధారంగా ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసే అవకాశం ఉన్న టాప్ బ్యాట్స్మెన్లను ర్యాంక్ చేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మన లిస్టును ప్రారంభిద్దాం. మన లిస్టులో 9వ స్థానంలో ఉన్నారు శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా శ్రేయస్ చాలా స్థిరంగా పరుగులు చేసే ఆటగాడు. ఐపీఎల్లో ఇప్పటికే 3000కు పైగా పరుగులు చేసిన అనుభవం ఉంది. అతని ఐపీఎల్ గణాంకాలను చూస్తే సుమారు 3100కు పైగా పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 30కి పైగా ఉండగా స్ట్రైక్ రేట్ కూడా సుమారు 125 నుంచి 130 మధ్యలో ఉంటుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్పై అతని ఆట చాలా బలంగా ఉంటుంది. ఫీల్డ్ గ్యాప్లను బాగా ఉపయోగించుకుంటూ బౌండరీలు కొడతాడు. ఈ సీజన్లో కూడా అతను మంచి ఫామ్లో ఉంటే జట్టు కోసం కీలకమైన పరుగులు చేయగలడు. మన లిస్టులో 8వ స్థానంలో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. చాలా క్లాసీ బ్యాటింగ్ స్టైలున్న ఈ ప్లేయర్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇవ్వడంలో ప్రసిద్ధి. ఐపీఎల్లో ఇప్పటికే 2300కు పైగా పరుగులు చేసిన గైక్వాడ్ 2021 సీజన్లో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతని స్ట్రైక్ రేట్ సుమారు 135కు పైగా ఉంటుంది. చెన్నై జట్టుకు మంచి స్టార్ట్ ఇవ్వటంలో గైక్వాడ్ కీలక పాత్ర పోషిస్తాడు. 7వ స్థానంలో ఉన్నారు ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. అతనిప్పటికే 6600కు పైగా ఐపీఎల్ పరుగులు చేశాడు. అతని క్లాసికల్ షాట్స్ మరియు అద్భుతమైన టైమింగ్ అతన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా నిలబెట్టాయి. రోహిత్ ఫామ్లో ఉంటే అతను మ్యాచ్ను పూర్తిగా మార్చగలడు. 6వ స్థానంలో ఉన్నారు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్. T20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లలో బట్లర్ ఒకరు. ఐపీఎల్లో ఇప్పటివరకు 3500కు పైగా పరుగులు చేశాడు. 2022 సీజన్లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతని స్ట్రైక్ రేట్ సుమారు 145కు పైగా ఉంటుంది. పవర్ ప్లేలోనే మ్యాచ్ను పూర్తిగా మార్చగల సామర్థ్యం బట్లర్కుంది. మన లిస్టులో 5వ స్థానంలో ఉన్నారు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఐపీఎల్లో ఇప్పటివరకు 3200కు పైగా పరుగులు చేశాడు. 2023 సీజన్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతని క్లాసికల్ బ్యాటింగ్ స్టైల్ మరియు అద్భుతమైన టైమింగ్ అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ సీజన్లో కూడా గిల్ భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది. మన లిస్టులో 4వ స్థానంలో ఉన్నారు యువ బ్యాట్స్మెన్ వైభవ్. యువ ప్లేయర్ అయినప్పటికీ అతని అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయటం అతని ప్రధాన బలం. ఈ సీజన్లో అతను తన ప్రతిభను మరింతగా చూపించే అవకాశం ఉంది. 3వ స్థానంలో ఉన్నారు ఇషాన్ కిషన్. అగ్రెసివ్ ఓపెనర్గా ఇషాన్ పవర్ ప్లేలోనే మ్యాచ్ను మార్చగలడు. ఐపీఎల్లో ఇప్పటికే 2300కు పైగా పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ సుమారు 135కు పైగా ఉంటుంది. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి మరియు బౌండరీలు కొట్టే సామర్థ్యం అతన్ని చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్గా మారుస్తుంది. మన లిస్టులో 2వ స్థానంలో ఉన్నారు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు 7200కు పైగా పరుగులు చేశాడు. 2016 సీజన్లో 973 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ సీజన్ నమోదు చేశాడు. క్రమబద్ధత మరియు అనుభవం అతన్ని ఎప్పటికీ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంచుతాయి. మన లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు అభిషేక్ శర్మ. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ గత సీజన్లో అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 1700కు పైగా పరుగు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 150కు పైగా ఉంటుంది. పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడే అతని శైలి ఈ సీజన్లో భారీగా పరుగులు చేయడానికి సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశం ఉన్న ప్లేయర్గా అభిషేక్ శర్మను మన లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంచాం. ఇదే ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసే అవకాశం ఉన్న టాప్ బ్యాట్స్మెన్ల లిస్ట్. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారు? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఐపీఎల్ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.